రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజు నరసింహ, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండ సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణ వంటి కీలకమైన అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. రైడుక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందించారు. ముఖ్యంగా తెలంగాణ మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడినటువంటి తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం అందించడం తమ ప్రధాన సంకల్పమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. శాసన మండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.